చేపల తెలివితేటలు. ఒక ఊరిలోని చిన్న చెరువులో 3 చేపలుండేవి. ఒక చేప పేరు బుద్ధి, రెండో చేప పేరు స్ఫూర్తి, మూడో చేప పేరు మందమతి. పేర్లు బాగున్నాయి కదా. బుద్ధి ముందు ఏం జరగబోతోందో ఆలోచించి దాని ప్రకారమే పనులు చేసేది. స్ఫూర్తి ఏదైనా ప్రమాదం వస్తే అప్పటికప్పుడు ఆలోచించి ప్రమాదం నుంచి తప్పుకునేది. మందమతి మాత్రం చాలా బద్ధకంగా ఉండి దేని గురించి ఎక్కువ ఆలోచించేది కాదు. ఒకసారి వేసవికాలంలో ఎండలు మరీ ఎక్కువగా ఉండి ఆ వేడికి చెరువులో నీళ్లన్నీ అయిపోవటం మొదలుపెట్టాయి. ఇక ముందు ఏం జరుగుతుందో బుద్ధి ఆలోచించింది. తన మిత్రులిద్దర్నీ పిలిచి, ఈ చెరువులో నీళ్లన్నీ త్వరలో ఎండిపోతాయి. అప్పుడు చేపలు పట్టేవాళ్లు వలలతో మనల్ని పట్టుకునేందుకు వస్తారు. మనం ఇప్పుడే పక్కనే ఉన్న పెద్ద చెరువులోకి వెళ్లకపోతే వాళ్లు మనల్ని పట్టుకుంటారు అని చెప్పింది. దానికి మిగిలిన 2 స్నేహితులు ఒప్పుకోలేదు. మిత్రులను వదిలేసి బుద్ధి పక్కనే ఉన్న చెరువులోకి వెళ్లిపోయింది. కొన్నాళ్లకి చాలా నీళ్లు అయిపోయాయి. చేపలు పట్టేవాళ్లు వలలతో వచ్చి 2 చేపలను పట్టుకున్నారు. వలలో చిక్కుకున్న స్ఫూర్తి అప్పటికప్పుడు ఆలోచించి చచ్చిపోయినట్టు ఉండిపోయింది. వలలోంచి 2 చేపలను బయటకు తీసిన జాలరి, అంటే చేపలు పట్టే అబ్బాయి అన్నమాట, స్ఫూర్తిని చూసి ఈ చేప చచ్చిపోయింది అనుకుని మళ్లీ చెరువులోకే విసిరేశాడు. అమ్మయ్యా అనుకుంది స్ఫూర్తి. మిగిలిన చేప మందమతి ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తుండిపోయింది. ఈ ఒక్క చేపని ఇంటికి తీసుకెళితే రాత్రికి కూర వండుకోవచ్చు అనుకున్న జాలరి మందమతిని ఇంటికి తీసుకువెళ్లి తన భార్యకి కూర వండమని ఇచ్చాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది పిల్లలారా? ఇక ముందేం జరుగుతుందో ఆలోచించగలగాలి, లేదా అప్పటికప్పుడు చక్కగా ఆలోచించే తెలివితేటలు ఉండాలి. ఇవి కూడా లేకపోతే పెద్దవాళ్లు చెప్పే మంచి మాటలు వినాలి, లేకపోతే అన్ని కష్టాలే. చూశారుగా.